కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అత్యంత కనికరాన్ని బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి తన రెక్కల చాటు కింద మనల్ని కాచి కాపాడిన దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత ఆగస్టు నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. నూతన నెల సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టాడు దేవుడు. మొట్టమొదటి ఆదివారపు దినాన దేవుని సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 618వ పాట పితృ పుత్రు శుద్ధాత్మలై అనే పాట పాడుకున్న తర్వాత ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలను కనబర్చును. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యము ఆడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రార్థించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత కృప కలిగిన వాడువు, ఎంత కరుణ కటాక్షములు మా మీద కుమ్మరిస్తున్నవాడు నాయన. ఎందుకు పనికిరాని మా జీవితాలను ఉద్ధరిస్తున్నవాడా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గత వారం అంతా మీరు కాచి కాపాడారు నాయన. ఆగస్టు నెలంతా మీరు కాచి కాపాడారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నూతన నెల సెప్టెంబర్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా అల్లకల్లోల పరిస్థితిలో ఉంది. ఈ కరోనా వైరస్తో ప్రపంచమంతా అస్తవ్యస్తల పాలైనప్పుడు, అనేక మంది భయ ఆందోళనలతో ఉన్నప్పుడు ప్రభా, మీ దయ మా మీద చూపించి మమ్మల్ని క్షేమంగా మీరు ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రభా, మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని మీరు ప్రభా ఆదరించారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మొదటి ఆదివారపు దినాన ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఆదివారపు దినాన నీ సన్నిధిలో ఉండే గొప్ప కృప ఉంచారు ప్రభా. నీ పాదాలను పట్టుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు నాయన. మిమ్మల్ని ప్రార్థన చేసుకునే అవకాశం మాకు ఇచ్చారు నాయన. నీ మాటలు వినే అవకాశం మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమున ప్రభా, ఈ ఆరాధన కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో అందరిపై మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి నాయన. ప్రభా, మీరు మాతో ఉండండి, మాలో ఉండండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాతో మాట్లాడితే మాకు మేలు, ఆశీర్వాదం. ఈ ఆదివారపు దినాన ప్రభా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. మా జీవితాల్లో ఏం తక్కువైతే ఉందో ప్రభా, ఏం తప్పులైతే చేస్తూ ఉన్నావో ప్రభా మాకు బోధించి ప్రభా, నీకు ఇష్టకరమైన జీవితాన్ని మేము జీవించటకు, నీ మార్గంలో మేము జీవించటకు తగిన సహాయం దయచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రభా. కనికరించండి, కృప చూపించమని
మీ దయగల హస్తం మా అందరి మీద ఉంచమని ప్రభా ఈ ఆరాధనలు మీ తోడు ఉండమని యేసు అతి పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు దినాన మీతో ఈ విధంగా పాలు పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు పేరట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన కార్యక్రమంలో ఒక పాట పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అనే పాటను పాడుకుందాం. స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికతోనే నివసించుచున్నావు, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే, నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథముల నిండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును,
లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 36వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించింది. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడు ఈ వాక్యం మనలో దీవించునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఈ పరిశుద్ధ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా శ్రద్ధ కలిగి ఈ వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు ఆయన వెళ్తూ ఉండేవారు. అనేక ప్రాంతాలకు వెళ్తూ ఆయన బోధలు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందికి ఆదరణ కలిగిస్తూ ఉండేవారు. యేసు ప్రభువారు వెళ్తూ ఉన్నారు అంటే ఆయనతో పాటు ఆయన శిష్యులు అనేక మంది జనసమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలోకి వెళ్ళేసరికి ఆ గ్రామంలో మార్త అనే ఒక స్త్రీ ఉంది. ఈ మార్త యేసు ప్రభువారిని ఆయన తన ఇంట్లో చేర్చుకుంది. యేసు ప్రభువారిని ఆహ్వానించింది తన ఇంటికి రమ్మని. యేసు ప్రభువారు నా ఇంటికి రా అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు శిష్యులు వచ్చారు. యేసు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో అనేక మంది జనులు ఆయన యొక్క బోధన వినడానికి ఆ గృహంలోకి వచ్చారు. యేసు ప్రభువారు అనేక మందికి బోధ చేస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యం సమీపిస్తూ ఉంది, మీరు మారు మనసు పొందండి అని దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్నప్పుడు ఈ మార్త అనే ఈ స్త్రీ, ఆమెకు ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు మరియా. యేసు ప్రభువారు ఎప్పుడైతే తన వాక్యాన్ని బోధించడం ప్రారంభించారో మరియా చేసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని, వాక్యంలో రాయబడి ఉంది, ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని వ్రాయబడి ఉంది. మరియా చేసిన పని ఏంటంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. ఆ పాదాల దగ్గర కూర్చుని యేసు ప్రభు వారు ఏం చెప్తారో, ఆయన మాటలు అమూల్యమైనవి, ఆయన మాటలు ప్రభావవంతమైనవి, ఆయన మాటలు శక్తివంతమైనవి, ఆయన మాట ద్వారా గొప్ప శక్తి ఉంది. మరియా గుర్తించింది, యేసు ప్రభు దేవుడు, ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన ఎంత శక్తిమంతుడంటే ఎల్ షదాయ్ దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మాటకు తిరుగులేదు. ఆయన మాటతో ఈ లోకములను సృష్టించిన దేవుడు, మహాకాశములను సృష్టించిన దేవుడు. ఆయన మాటతో భూమి మీద సమస్త చెట్లను, పుట్లను, జంతువులను పుట్టించినటువంటి దేవుడు. భూమిలో మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా మాట ద్వారా సృష్టించిన దేవుడు. యేసు ప్రభు యొక్క మాటకు, దేవాది దేవుడైన మాటకు అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఆయన మాట నేను వినాలి, ఆయన మాట నేను వినాలి అని చెప్పి మరి ఏం చేసినది, యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది.
యేసు ప్రభు దగ్గర మా పాద దగ్గర కూర్చొని దేవుని యొక్క మాటలు వింటుంది. ఆ మాటల్లో వచ్చే ఆనందం, ఆ మాటల్లో వచ్చే సంతోషం, ఆ మాటల్లో వచ్చే ఆ రక్షణ, ఆ మాటల్లో వచ్చే ఆ గొప్ప అనుభూతి, ఆదరణ, ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. ఆయన మాటలు వింటూ మహా సంతోషంతో యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆ మరియా ఉంది. మార్త అయితే ఏం చేస్తుందో తెలుసా? ఆవిడ పనులన్నీ పెట్టేసుకొని, ఇంతమంది వచ్చారు, వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి మంచినీళ్ళు ఎలాగ ఇవ్వాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏ రసాలు ఇవ్వాలి, ఏ ఆహారం పెట్టాలని పరుగు పెడుతూ యేసు ప్రభువునైతే ఇంటికి చేర్చుకుంది. కానీ యేసు ప్రభు దగ్గర ఉండలేదు. యేసు ప్రభు దగ్గర ఉండకుండా చుట్టూ తిరుగుతూ అటు ఇటు పరుగులెడుతూ కంగారు పడుతూ అవస్థలు పడుతూ పనులు ఎక్కువ పెట్టుకొని ఆమె అవస్థ పడుతూ ఉంది. ఈ మార్త ఏం చేసిందో తెలుసా? నేను యేసు ప్రభుని ఆహ్వానించాను, యేసు ప్రభువుకి నేనే కదా గృహానికి తీసుకొచ్చాను, పనులన్నీ ఇన్ని పనులున్నాయి, చాలా పనులున్నాయి, ఆ పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. మా అక్క మరియా ఉంది, కానీ ఏమాత్రం కూడా సాయం చేయట్లేదు. ఆమె ఆ యేసు ప్రభు దగ్గర ఉండి హాయిగా కూర్చొని మాటలు వింటుంది, కానీ నాకు పని సహాయం చేయొచ్చు కదా అనుకుని ఆ ఉక్రోషంతో, ఆ బాధతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువా, మా అక్కను చూసారా, నీ దగ్గర కూర్చొని ఉంది, నేను ఇన్ని విస్తారమైన పనులు పెట్టుకున్నాను, ఈ పనులన్నీ చేయాలి, మీ కొరకు ఆహారం సిద్ధపరచాలి, మీ కొరకు పానీయం సిద్ధపరచాలి, ఇది వచ్చిన వాళ్ళందరికీ చేయాలి, ఈ పనులన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను ప్రభువా, మీరు అక్కకు చెప్పండి. యేసు ప్రభువారు ఒకే మాట అన్నారు. 2 సార్లు ఆమెను పేరుతో పిలిచారు. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఈవిడ అడుగుతుంది, ప్రభువా, ఇన్ని పనులతో ఉన్నాను, ఇన్ని ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నా ఎడల కనికరం లేదా, నేను ఒక్కదాన్ని చేసుకుంటూ చూస్తున్నా, మా అక్కకి చెప్పొచ్చు కదా నువ్వు పనిలో సాయం చేయమని, అలా కూర్చొని నీ మాటలు వింటుంది అని అడిగినప్పుడు యేసు ప్రభువారు, మార్తా, మార్తా, నీవు ఈ ప్రపంచం యొక్క పనులను గురించి నువ్వు విచారపడుతున్నావు, కానీ అవసరమైంది అది కాదు. మరియ గుర్తించింది. ఆమె ఏం చేస్తుందో తెలుసా? 42వ వచనంలో, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఏమి ఏర్పరచుకుందండి? మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొనెను. నువ్వు ప్రపంచం యొక్క పనుల గురించి, ప్రపంచం యొక్క ఐహిక విచారాల గురించి, ప్రపంచం యొక్క అందాల గురించి, ప్రపంచంలో ఉన్న పనుల గురించి నువ్వు విచారపడుతున్నావు. మార్తా, మార్తా, నువ్వు విచారపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. ఉత్తమమైనది అంటే చాలా మంచిది. ఉత్తమము అంటే చాలా మంచిది. నువ్వు మంచిదాన్ని ఎన్నుకోలేదు. నువ్వు ఈ లోకంలో ఉండే పనుల గురించి, లోకంలో ఉండే ఆశల గురించి, లోకంలో ఉండే తపన గురించి, లోకంలో ఉండే ప్రతిష్ట గురించి, లోకంలో ఉండే ఆశల గురించి నువ్వు ఎన్నుకున్నావు, కానీ మరియా ఉత్తమమైనది అనుకుంది. అది ఏదైతే ఎన్నుకుందో అది ఆమె వద్ద నుండి తీసివేయబడి. ఏమి ఎన్నుకుంది ఆమె? ఉత్తమమైనది ఏమనుకుంది? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చుంది. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. యేసు ప్రభు యొక్క పాదాలు దగ్గర చోటు లభించడం ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అవకాశం మార్తకు కూడా వచ్చింది, కానీ మార్త ఉపయోగించుకోవాలా. యేసు ప్రభువారిని ఇంటికి అయితే ఆహ్వానించింది, కానీ ఆమె ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. బయటకు వెళ్ళిపోయింది, ప్రపంచంలోకి వెళ్ళిపోయింది, తన పనుల వైపు చూసుకుంటుంది. కానీ మరియా వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంది. యేసు ప్రభు తన ఇంటికి వచ్చిన సమయం ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? యేసు ప్రభు వారు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన గురించి వర్ణిస్తూ
యేసు ప్రభువారి యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ, దేవుని యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము. ఆకాశముని సింహాసనము, భూమి నీ పాదపీఠం అన్నాడు. అంటే ఆకాశాన్ని మనం చూసినప్పుడు, ఆకాశమును మనం చూసినప్పుడు ఎంత ఉంటుంది ఆకాశం? ఆకాశానికి హద్దులు లేవు. ఆకాశానికి దానికి హద్దులు ఎల్లలు లేవు. అది ఎంత దూరం వెళ్ళినా ఆకాశము తనివి తీరదు. ఆకాశము దాని డిస్టెన్స్ ఇంత అనేది లేదు. ఎందుకంటే ఆకాశం చాలా ఎక్కువ, దానికి చెప్పడానికి మాటలు లేవు, అంత ఆకాశం అన్నమాట. అందుకే చాలామంది చూడండి, మన శాస్త్రవేత్తలు ఆకాశంలో ఏముంది కనుక్కోవడానికి, చంద్రుడి మీద ఏముంది, సూర్యుడి మీద ఏముంది, ఆకాశంలో ఉండే గ్రహాల మీద ఏమున్నాయి అని రాకెట్లను ప్రయోగిస్తూ ఉన్నారు. అవి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో కొన్ని సంవత్సరాలు వెళ్ళినా వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా ఆకాశానికి హద్దులు లేవు. ఆకాశానికి అంతు లేదు. ఆకాశానికి లిమిట్ లేదు. అంత మహా ఆకాశం, అంత మహా ఆకాశం. ఆకాశములకు మహాకాశముల పైన యేసు ప్రభువారు ఉన్నారు. ఆ ఆకాశం ఏంటంటే దేవుని యొక్క సింహాసనము. ఆకాశముని సింహాసనం. ఆకాశం అంతా కూడా ఆయన ఆవరించి ఆయన కూర్చొని ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత శక్తిమంతుడండి. ఆకాశమంతా ఆయన కూర్చొని ఉన్నాడంట. ఆయన కాలు ఎక్కడ పెట్టాడో తెలుసా? ఆయన పాదము భూమి మీద పెట్టాడంట. భూమిని పాదపీఠము. ఆయన ఆకాశం మీద, ఎంత ఆకాశం అంటే అది, ఆకాశానికి అంతులేదు. ఆ ఆకాశం మీద ఆయన కూర్చున్నాడు. ఆకాశంలో ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన కాలు ఎక్కడ పెట్టాడంటే మన భూమి మీద పెట్టాడు. భూమి ఎంత ఉంటుందండి? ఎంతో పెద్దది, ఎంతో పెద్దది. ఆ భూమి మీద తన కాలు పెట్టాడండి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్పవాడు, ఎంత దానికి ఆయన వర్ణించడానికి మాటలు రాని సందర్భం. ఆ పాదముల దగ్గర భూమి ఉంది, ఆయన పాదాల కింద భూమి ఉంది. ఆకాశంలో ఆయన కూర్చున్నాడు. ఆయన కాలు, ఆయన పాదాలు భూమి మీద పెట్టాడు. ఆయన ఎంత గొప్ప! ఆయన పాదాలు అద్భుతమైనవి. ఆయన పాదాలు దొరకడం మన గొప్ప ఆశీర్వాదకరం. మరియకు దొరికింది, మార్తకు దొరికింది ఈ రోజున. కానీ మార్త ఉపయోగించుకోలే. ఈ లోకం పనుల వైపు పరిగెట్టింది. కానీ మరి అయితే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన యొక్క మాటలు వింటూ ఉంది. ఆయన యొక్క మాటలు వింటూ ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుందండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన పాదములే మనకు శరణం. ఆయన పాదములే మనకు శరణం. ఆమె గురించి యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, ఆమె ఉత్తమమైనది అనుకుంది. ఆమె ఉత్తమమైనది అనుకుంది. ఎంత గొప్ప విషయం అండి. ఆయన పాదములే శరణం. ఆయన పాదములే మనకు శరణం. ఉత్తమమైనది అనుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు మార్తలాగున్నావా, మరియలాగున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? యేసు ప్రభువారు ఈ రోజున నీకు నాకు దొరుకు కాలం ఇది. బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా దొరుకు కాలమున ఆయన వెతుకుడి. ఈ రోజున మనకు దేవుడు దొరుకుతూ ఉన్నాడు. ఆయన యొక్క వాక్యం మనకు దొరుకుతూ ఉంది. ఆయన యొక్క మాటలు మనకు దొరుకుతూ ఉన్నాయి. ఆయన కీర్తించే అవకాశం ఉంది. ఆయన దగ్గర రక్షణ పొందే అవకాశం ఉంది. ఆయన మన ఇంట్లో ఆహ్వానించే అవకాశం ఉంది. మన హృదయంలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. యేసు ప్రభువు వారు అంటున్నారు, నేను తలుపు దగ్గర ఉండి నేను తలుపు తట్టుచున్నాను. ఎవరైతే నా మాట విని తలుపు తీస్తారో వారితో నేను వారి గృహంలో నేను వస్తాను. వారితో నేను ఉంటాను. వారితో నేను భోజనం చేస్తాను. వారి కుటుంబంలో నేను పాలు పంపులు పొందుతాను అని యేసు ప్రభువు వారు అడుగుతున్నారు. తలుపు కొడుతున్నారు. నీ హృదయం అనే తలుపుని ఆయన కొడుతూ ఉన్నాడు. ఆయన ఆహ్వానించావా? అవకాశం ఉంది ఈ రోజున. యేసు ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనలో రావడానికి, మన కుటుంబంలో రావడానికి, మన హృదయంలో రావడానికి, మన గృహంలో రావడానికి, మన సంఘంలో రావడానికి ఆయన ఎంతో ఆసక్తితో, ఎంతో కోరికతో ఆయన తడుతూ ఉన్నాడు. మన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నామా? మరి ఒక అవకాశం వచ్చింది, మార్తకు అవకాశం వచ్చింది. గృహానికి ఆహ్వానించారు.
గృహానికి ఆహ్వానించారు. కానీ మార్త బయట ప్రపంచం వైపు వెళ్ళిపోయింది. బయట ఆ ప్రపంచంలో ఉన్న అందాలకు, ఆనందాలకు, పనులకు ఆమె చూస్తూ ఉంది. మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఈ లోకంలో నిన్ను యేసు ప్రభు నుంచి, దేవుని దగ్గర నుంచి పక్కకు తీసివేయడానికి సాతాను చాలా కుట్రయత్నం చేస్తూ ఉంటుంది. నువ్వు ఉత్తమమైనది ఎన్నుకోకుండా, యేసు ప్రభు యొక్క పాదాలను ఎన్నుకోకుండా, యేసు ప్రభు యొక్క ఆ గొప్ప ఆదరణ నువ్వు పొందుకోకుండా, యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోకుండా ఈ లోకం వైపు నిన్ను తీసుకువెళ్తూ ఉంటుంది. మార్త కూడా వెళ్ళిపోయింది ఈ లోకం వైపు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను శోధించి ఈ లోకంలో ఉన్న అందాలు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం, ఈ లోకంలో ఉన్న గొప్పదనం అన్నీ యేసు ప్రభు వారికి చూపించి, ఇవన్నీ ఇంత గొప్పదనం ఉంది లోకంలో, నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు వారు అన్నారు, ఆయన మానవుడిగా ఉండి సాతాను శోధనలో పడకుండా దేవుణ్ణి నువ్వు శోధించకూడదు అని చెప్పి దాన్ని పంపివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఉత్తమమైన తెలుసుకోకుండా సాతాను చేసే ఉచ్చుల్లో మనం పడుతున్నామా? మార్తలాగా అవ్వకు సాతాను వచ్చింది అవ్వ దగ్గరికి. అవ్వ ఏం చెప్పారు దేవుడు? ఈ పండును తినొద్దన్నారు, తింటే చస్తావన్నారు. అంటే ఏం చెప్పిందో తెలుసా? పుట్టిదే అవి తింటే, ఆ పండు తింటే, దేవుడు ఇచ్చినటువంటి ఆ పండు తింటే నీవు దేవదూతల్లా అయిపోతావు. నువ్వు తిను అంటే ఈ లోకంలో ఉన్న ఆశకు అవ్వ ఆశపడి అది తిని లోకంలోనికి పాపం తెచ్చుకుంది, తనలోనికి పాపం తెచ్చుకుంది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మానవుని పాపం వదలటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు పలానా పనులు తినకూడదు, తింటే చస్తావన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. నిజమే, ఆజ్ఞను మీరింది కాబట్టి పాపం తనలోనికి వచ్చింది, ప్రపంచ మానవాళిలోకి ఈ పాపం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము అందంగా కనపడవచ్చు, ఈ లోకము చాలా గొప్పగా కనపడవచ్చు, ఈ లోకం చాలా ఆశగా కనపడవచ్చు, ఈ లోకంలో ఉండే అందాలు, బిల్డింగ్లు అయితేనేమి, అందాలు అయితేనేమి, ఈ లోకంలో ఉండే ఆహ్లాదం అయితేనేమి, ఏదైనా నీకు అందంగా కనపడవచ్చు. కానీ నిన్ను తీసుకువెళ్ళేది నాశనానికి తీసుకువెళ్తుంది. ఒక అగ్గి అందంగా ఎర్రగా కనపడ్డాక చాలా బాగుంటుంది, కానీ ముట్టుకుంటే కాలుతుంది, అగ్గి కాలుతుంది. ఈ లోకం కూడా నిప్పు లాంటిదే, చూడడానికి చాలా ఎర్రగా అందంగా కనబడుతుంది, కానీ బాగుంది కదా అని చెప్పి నువ్వు ముట్టుకున్నావా కాలిపోతావు. నువ్వు ఉత్తమమైనది ఎంచుకోవాలి, మార్తలా కాదు, ఉత్తమమైనది ఎంచుకోవాలి. మార్తా నీవు ఈ లోకంలో ఉండే పనుల వైపు, లోకంలో ఉండే ఆశల వైపు నువ్వు చూస్తున్నావు, కానీ మరీ ఉత్తమమైనది ఎంచుకుంది కాబట్టి ఆమెను అందులో నుంచి మనం తప్పించలేము. ఎంత ఆశీర్వాదం పొందుకుంది మరియా, ఎంత ఆశీర్వాదం పొందుకుంది! ఎందుకంటే యేసు ప్రభు యొక్క పాదాలే, యేసు ప్రభు యొక్క పాదాలే మన జీవితానికి రక్షణ కలిగిస్తాయి. మన జీవితంలో పాపం పోవాలి అంటే యేసు ప్రభు యొక్క పాదాలే మనకు శరణు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. లూకా సువార్త 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే 36వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ పరిసయ్యుల్లో ఒకడు ఆయనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగితే, ఆయన దగ్గరికి పరిసయ్యుని ఇంటికి యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆ పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళారు. అప్పుడు యూదుల్లో ఆచారం ఏంటంటే అందరూ కూడా చుట్టూ కూర్చొని మాట్లాడుకొని తినే ఆహారం. అటువంటి దగ్గరికి అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద
నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఇక్కడ ఆ స్త్రీ గురించి ఏం రాయబడి ఉందంటే, పాపాత్మురాలైనటువంటి స్త్రీ. చాలా కఠినమైనటువంటి పదం, చాలా భయంకరమైనటువంటి పదం. ఎవరి గురించి కూడా బైబిల్లో రాయబడలేదేమో. పాపాత్మురాలైన స్త్రీ. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైన స్త్రీ ఎన్ని పాపాలు చేసిందో, ఎన్ని పాపాలు చేసిందో. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల మాట వినక, దైవజనుల మాటలు వినక, పెద్దల మాటలు వినక తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తన జీవితంలో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పాపాన్ని పెంచుకుంటూ పోతున్నటువంటి స్త్రీ, పాప భారం మోస్తున్నటువంటి ఆ స్త్రీ తన జీవితంలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? పాపాత్మురాలుగా నేను ఉన్నాను, పాపాత్మురాలుగా ఉన్నాను, నా జీవితం నరకానికి పోతుంది, ఎలాగ ఏం చేయాలి? ఆమె ఆలోచనలు ఏం చేయాలో అర్థం కాక ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది పాపం పోగొట్టుకోవడానికి. ఈ లోకంలో అందరూ కూడా చేసే పని ఇదే. ఆమెను పాపాత్మురాలైన స్త్రీ అని మనం అంటూ ఉన్నాం, కానీ మన జీవితంలో మనము కూడా ఆ పాపాత్మురాలైన స్త్రీ వంటి వారమే. ఎందుకు అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. నిజమే, ఏ భేదమును లేదు, అందరూ ప్రతి మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. అందరూ పాపం చేసి ధనికుడని, పేదవాడని, హిందువుడని, క్రైస్తవుడని, ముస్లింలని, బుద్ధిస్టులని, ఏ మతము కాదు, ఏ కులము కాదు, ఏ భాష కాదు, ఏ దేశము కాదు, ఎవరైనా సరే ప్రతి మానవుడు పాపము చేసిన వాడే. ఈ పాపాత్మురాలని స్త్రీ మనం అనుకుంటూ ఉన్నాం, పాపాత్మురాలు ఎన్ని పాపాలు చేసిందో. ఆ పాపాత్మురాలు వంటి వారమే మనము కూడా. మన జీవితంలో పుట్టిన మొదలుకొని ఈ వయసు వరకు మన జీవితంలో ఎన్ని పాపములు చేశామో, మన జీవితంలో మన నెత్తి మీద ఎంత పాపముందో, కొండలాగా మన పాపం పెరిగిపోతూ ఉంది. ఆ పాపాన్ని మొయ్యలేక, ఆ పాప శాప భారాలతో మనం జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నాం. ఏం చేయాలి? ఈ పాపం నుంచి మనం విడుదల పొందాలి అంటే, ఈ శాపం నుంచి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలని ప్రతి మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అది హిందువుడైనా, క్రైస్తవుడైనా, ముస్లింలైనా, ఏ మతస్థుడైనా, ఏ కులం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా ఆలోచించేది ఈ పాపం నుంచి ఇలాగ నేను బయటకు రావాలి. ప్రతి మనిషికి తెలుసు తన పాపం నుంచి విముక్తి చేయగలిగిన ఎవరున్నారు. ప్రతి మనిషికి తెలుసు నేను పాపం చేశాను, తప్పులు చేశాను, శాపానుగ్రహితులే ఉన్నాను, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ఏ విధంగా నేను ఈ పాపం నుంచి బయటకు రావాలి? అందుకే చేస్తూ ఉంటారు, అన్నదానాలు చేస్తూ ఉంటారు, విద్యాదానాలు చేస్తూ ఉంటారు, గోదానం చేస్తూ ఉంటారు, భూదానం చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఏ కార్యక్రమం కూడా నిన్ను పాపం నుంచి బయటకు తీసుకుని రాలేవు. ఏ పని కూడా, ఏ మంచి పని కూడా నీకు పాపం నుంచి నిన్ను బయటకు తీసుకురాలేవు. నిన్ను బయటకు తీసుకురావాలి అంటే ఈ స్త్రీ చేసిన పని ఏంటో తెలుసా? ఆమె యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నిలవబడి, ఎక్కడ నిలబడిందండి? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నిలవబడి తను చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపడి తను కుమిలిపోతుంది. తను ఎన్ని పాపాలు చేశానో, ఎన్ని తప్పులు చేశానో కుమిలిపోతూ ఉంది. అందుకే పశ్చాత్తాపడి ఏం చేసిందో తెలుసా? ఆమె తనకు చేసిన పాపములను పశ్చాత్తాపడింది, బాధ కలిగింది. పశ్చాత్తాపడి ఏం చేసిందో తెలుసా? కన్నీరు విడిచింది. యేసు ప్రభు యొక్క పాదాలను పట్టుకొని కన్నీరు విడిచింది. ఆ కన్నీరు ఎలాంటి కన్నీరు అంటే, గోదావరిలో నీళ్లు ఎలా వస్తాయో అలాగ గోదావరిలాగా నీళ్లు
రెండు కళ్ళ నుండి ఆ కన్నీరు యేసు ప్రభు యొక్క పాదాల మీద పడితే ఆ పాదాలు తడిసిపోయాయంట. ఎంత తడిసిపోయాయండి, ఎంత కన్నీరు కార్చింది ఆమె, ఎంత బాధపడింది, ఎంత వేదన చెందింది తన పాపమును బట్టి. పశ్చాత్తాపపడేసరికి ఆ బాధ అంతా కలిగి ఆ కన్నీరు వచ్చింది. యేసు ప్రభు యొక్క రెండు పాదాలు ఆ చెంబుతో నీళ్లు పోసినట్లుగా ఆ యేసు ప్రభు యొక్క పాదాలను తన కన్నీటితో కడిగింది. ఎంత గొప్ప విషయం అండి. ఇంకా ఏం చేసిందో తెలుసా? తనకున్నటువంటి తలతో యేసు ప్రభు యొక్క పాదాలను తుడిచిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీకి యొక్క అందం ఎక్కడుంటుందో తెలుసా? ఆ స్త్రీ యొక్క తలలో ఉంటుంది, ఆ హెయిర్లో ఉంటుంది, ఆ తల వెంట్రుకలో అందం ఉంటుంది. ఆ తల ఏ స్త్రీకైనా అందంగా ఉంటుంది. ఆ తల ఉండబట్టి ఆ స్త్రీకి అంత అందం వస్తుంది. అందుకే స్త్రీలు తలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఏ స్త్రీ అయినా తలను జాగ్రత్తగా చూసుకుంటే రకరకాలుగా అందంగా కనపడడానికి రకరకాలుగా జట్టలు వేసుకొని, లేకపోతే ముడులు వేసుకొని, లేకపోతే రకరకాల స్టైల్గా తయారవుతూ ఉంటారు. ఎక్కువగా స్త్రీలు తలకి, హెయిర్కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ స్త్రీ ఆ తలను రకరకాలుగా గడలు వేసుకొని, లేకపోతే రకరకాలుగా ముడులు వేసుకొని చాలా అందంగా కనపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తలకు, హెయిర్కు స్త్రీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కానీ ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? తలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఆ తలకు అంత వాల్యూ ఇచ్చే స్త్రీ కూడా ఆ తలను తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క పాదాలను తుడిచిందంటే ఎంతగా తగ్గించుకుందో ఆ స్త్రీ. గమనించారా? ఆ పాదాల దగ్గరే నాకు రక్షణ ఉంది, ఆ పాదాల దగ్గరే నాకు పాప క్షమాపణ ఉంది, ఆ పాదాల దగ్గరే నాకు సంతోషం ఉంది, ఆ పాదాల దగ్గరే నాకు రక్షణ ఉంది, ఆ పాదాల దగ్గర నాకు సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఆమె గ్రహించింది. అందుకే కన్నీరు విడిచింది, యేసు ప్రభు యొక్క పాదాలను కడిగింది. ఎంతో విలువైనటువంటి ఆ తల వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలను తుడిచింది. తన దగ్గర ఉన్న అతి ఖరీదైనటువంటి అత్తరును యేసు ప్రభు యొక్క పాదాలను తుడిచింది, కడిగింది, వేసింది. పరిమళ వాసన ఆ గదంతా వ్యాపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? పాప భారంతో మోస్తూ నడవలేక ఈ లోకంలో జీవయాత్ర గడుపుతూ ఉంది. ఎన్నో పాపాలు చేసింది. ఆ పాపం నుంచి విముక్తి రావడానికి యేసు ప్రభువారు ఆమెకున్న భారానంతటినీ, ఆమె మీద ఉన్న పాప భారానంతటినీ తీసివేశాడు. ఆ పాపానంతటిని తన మీద వేసుకున్నాడు. నీ పాపాన్ని ఆయన యేసు ప్రభువారు తన మీద వేసుకున్నాడు. నువ్వు మోయవలసిన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు పడవలసిన శిక్షను, నువ్వు అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించాడు. ఈ రోజున హాయిగా తేలిగ్గా ఉండడానికి, పాపభారం లేకుండా ఉండడానికి యేసు ప్రభువారు ఏం చేశారంటే నీ పాపానంతటిని ఆయన మీద వేసుకున్నాడు, నీ శిక్షనంతటిని ఆయన అనుభవించాడు. ఎందుకంటే పాపానికి శిక్ష ఉంది. నీవు అనుభవించవలసిన శిక్షను యేసు ప్రభువారు అనుభవించారు. ఆయన నీ శిక్షను ఆయన అనుభవించారు. ఆ కల్వరి శిలువపై నీ యొక్క శిక్షను ఆయన అనుభవించాడు. ఆ కల్వరి శిలువపై ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయనకు సిలువ వేయబడ్డాడు. చేతిలో, కాళ్ళు, మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బలేపోడు. నీ చేసిన పాపమంతా కూడా, నీవు అనుభవించవలసిన శిక్ష అంతా కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా ఆయన తన మీద వేసుకొని నీ శిక్షనంతను అనుభవించినటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నిన్ను కుమార్తెగా స్వీకరించాడు కాబట్టి. యేసు ప్రభువారు దేవుడే కాదు, ఆయన మనకు తండ్రి. కుమారులపై తండ్రి ఏ విధంగా జాలి పడతాడు, కుమారులపై దేవుడు ఏ విధంగా ప్రేమిస్తాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా?
తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మన కొరకు బలిగా అర్పించాడు. ఎంత గొప్ప దేవుడండి మన కొరకు, ఎంత గొప్ప తండ్రి అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఇంత శాంతిగా సమాధానంగా మనం ఉండగలుగుతున్నాము అంటే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువుపై మరణించాడు కాబట్టి, ఆయన మార్గంగా ఏర్పడ్డాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ రోజున మనం చనిపోతే ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒక నిరీక్షణ ఉంది. ఎందుకు అంటే ఆయనే ఒక మార్గం, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని తెలియజేసినటువంటి దేవుడు. ఆయన ద్వారా తప్ప మనం ఎవ్వరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళం. మనుష్యుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు. ఈ లోకం యాత్ర ముగిసిన తర్వాత మనం వెళ్ళవలసింది పరలోక రాజ్యం. ఈ లోకంలో దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే, దేవుని దగ్గర నీ పాపం నిమిత్తం పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటే ఆయన నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు, పవిత్రునిగా చేస్తాడు. ఈ స్త్రీ పాపాత్మురాలి స్త్రీ, ఆమె పశ్చాత్తాపడింది. అందుకే ఆమె క్షమించబడ్డాయి. అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి. ఆమె ఉత్తమైనది ఎంచుకుంది. ఏమి ఉత్తమైనది ఎంచుకుంది? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పాప క్షమాపణ ఉంది అని ఆమె ఎంచుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేం చేస్తూ ఉన్నారు? మనం ఏం చేస్తూ ఉన్నాం? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి మనం వస్తున్నామా? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర మనం వస్తూ ఉన్నామా? యేసు ప్రభు పాదాలే మనకు శరణం. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. మనం ప్రయాసపడుతూ ఉన్నాం, ఈ పాపాన్ని మోసుకుంటూ ప్రయాసపడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను, రక్షణ ఇస్తాను, పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాను. ఎంత గొప్ప దేవుడండి. ఆయన దగ్గరికి వస్తే, ఆయన పాదాల దగ్గరికి వస్తే నీకు శాంతినిచ్చేవాడు. నీ జీవితంలో శాంతి లేదా నీ పాపాల వలన? నీ జీవితంలో సమాధానం లేదా నీ పాపాల వలన? నీ జీవితంలో రోగాలతో, రొస్టులతో బాధలు పడుతూ ఉన్నావా? సమస్యలతో నువ్వు బాధలు పడుతూ ఉన్నావా? నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నువ్వు రావాలి, ఉత్తమమైనది ఎంచుకోవాలి. మార్తా, నీవు లోకం వైపు నువ్వు వెళ్తున్నావు, లోక పనుల వైపు నువ్వు వెళ్తూ ఉన్నావు. కానీ మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. నువ్వేమెంచుకుంటున్నావు? యేసు ప్రభు యొక్క పాదాలు, యేసు ప్రభు యొక్క కాళ్ళు మనం పట్టుకుంటే మనం ఉత్తమమైనది ఎంచుకున్నట్టు. ఈ లోకం అందాలుగా ఉండవచ్చు, లోకంలో ఉండే ఆ గొప్పదానాలు ఉండొచ్చు. లోకంలో ఏమున్నాయి? లోకంలో నాశనం ఉంది, దొంగతనాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, వ్యభిచారాలు ఉన్నాయి, దోపిడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడడానికి బాగుంటాయేమో, కానీ ఈ లోకం వైపు నువ్వు వెళితే నువ్వు నాశనమైపోతావు. నువ్వు ఉత్తమమైనది ఎంచుకోవాలి. యేసు ప్రభు యొక్క పాదాలను పట్టుకుంటే, యేసు ప్రభు యొక్క పాదాలను నువ్వు పట్టుకుంటే నీకు పరలోక రాజ్యం కలుగుతుంది. అందుకే ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా పాదాల దగ్గరే నీకు రక్షణ ఉంది. ఆ స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆయన పాదాలను పట్టుకుంది, కన్నీరు విడిచింది, యేసు ప్రభు యొక్క పాదాలను కడిగింది, తను ఎంతో విలువగా చూసుకుని తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఆమె పరిశుద్ధపరచబడింది, పవిత్రపరచబడింది. ఆ పాపాలన్నింటినీ దేవుడు క్షమించాడు. ఈ రోజున నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభు దగ్గర రావడానికి, నీ పాపాలను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా?
ఏదో ఒకరోజు ఈ లోకం వదిలి నేను వెళ్ళవాలి. ఈ లోకం వదిలి వెళ్ళాలి. ఈ లోకంలో మనం యాత్రికులం. ఈ లోకంలో యాత్రికులం మనం. ఈ లోకంలో యాత్రికులం. అలా వచ్చి టూరిస్టులాగా ఉండి కొంతకాలం ఉండి దేవుడు ఇచ్చిన పని చేసుకొని తిరిగి మన లోకానికి పరలోక రాజ్యం వెళ్ళాలి. ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తావో ఆ ప్రకారంగా నీకు తీర్పు ఉంటుంది. నీ ఇష్టానుసారంగా పాపంలో నువ్వు బతుకుతున్నావా, పాపంలో నువ్వు పడి ఉన్నావా, నువ్వు నరకానికి పోతావు. ఉత్తమమైనది ఎంచుకో. యేసు ప్రభు యొక్క పాదాలను వెంచుకో. యేసు ప్రభు యొక్క పాదాలను వెంచుకో. నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు క్షమిస్తే, నీ పాపాలు క్షమించబడితే యేసు ప్రభు యొక్క ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు చేత శాశ్వతమైన లోకం, అందమైన లోకం, ఆనందమైన లోకం, సంతోషమైన లోకం, ఎంతో గొప్ప దేశం ఆ పరలోక దేశం. ఆ దేశానికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన రమ్మంటున్నాడు. నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏది ఉండదు. ఈ లోకంలో నువ్వు ఎంతో సంపాదించుకోవచ్చు. నువ్వు చాలా గొప్పవాడు అయి ఉండొచ్చు. ఎన్నో ఇళ్ళు ఉండొచ్చు, ఎన్నో కార్లు ఉండొచ్చు, ఎన్నో భూములు ఉండొచ్చు, ఎంతో డబ్బు ఉండొచ్చు, ఎంతో బంగారం ఉండొచ్చు. ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళాలి. ఇంతకంటే గొప్ప ఆ స్థానం పరలోక రాజ్యం. నువ్వు వెళ్ళాలి అంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి నువ్వు బ్రతికుండగానే వెళ్ళాలి. నువ్వు బ్రతికుండగానే యేసు ప్రభు దగ్గర పాదాలను పట్టుకుని నువ్వు క్షమాపణ కోరుకుంటే నీ పాపాలను క్షమిస్తున్నాడు. అందుకే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేయి చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కనుపాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును, కనుపాపవలె కాపాడు. కారు మేఘం వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘం వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. 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 యేసు ప్రభు వారు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాట విందాం. ఆయన పాదాల దగ్గరకు వెళ్దాం. మన పాపమును క్షమించమని కోరుకుందాం. ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. మనం ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఉత్తమమైన దాన్ని మేము ఎంచుకోవాలి. మరి ఆ ఉత్తమమైనది ఎంచుకుంది, నీ పాదాలను పట్టుకుంది, నీ పాదములో ఉండే ఆశీర్వాదాన్ని పొందుకుంది, నీ పాదములను పట్టుకొని పాప క్షమాపణ పొందుకుంది. పాపాత్మురాలైన స్త్రీ తన పాపం నుంచి విడుదల పొందింది ప్రభా. నీ పాదములే మాకు శరణు నాయన, శరణు శరణు ప్రభా. నీ పాదములే మాకు రక్షణ, నీ పాదములే మాకు దిక్కు, నీ పాదాలే మాకు ఆశీర్వాదం ప్రభా. నీ పాదాల దగ్గర ఎల్లప్పుడూ వచ్చి పాప క్షమాపణ పొందుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులు అవడానికి తగిన సహాయం తెచ్చి, ఆ ఉత్తమమైనది మేము అనుకుంటాకు తగిన సహాయం తెచ్చండి ప్రభా. ఈ రోజున మీరు మాతో మాట్లాడారు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు ఎవరైతే నీ సన్నిధిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో, అందరూ కూడా తమ చేసిన పాపములను గుర్తిరిగి నీ పాదములు పట్టుకోవాలి నాయన. అందరూ కూడా ఉత్తమమైన తెలుసుకోవాలి నాయన. నీ పాదాల దగ్గర రక్షణ ఉందని, నీ పాదాల దగ్గర స్వస్థత ఉందని, నీ పాదాల దగ్గర ఆ పరలోక రాజ్యం ఉందని మేమందరం తెలుసుకొని ప్రభా, అందరూ ఆశీర్వదించబట్టకు తగిన సహాయం దయచేయవలసిందిగా కోరుతూ ఉన్నా. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ దీవించండి ఆయన. ఎవరైతే సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే రోగాల్లో ఉన్నారో ప్రభువా, వారిని మీరు ముట్టి బాగు చేయండి ఆయన. వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి ఆయన ప్రభా. కరోనా వైరస్ని మీరు లయపరచని తీసివేయండి ఆయన ప్రభా. మాకు కానీ, మా కుటుంబాలకు కానీ, మా సంఘానికి కానీ ఎవరికి కరోనా వైరస్ రాకుండా మీరు కాచి కాపాడిన ఆయన. మీ దేవదూతల కాపుదల మీరు దయచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రభా. మా సంఘాన్ని మీరు దీవించండి. సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘ కౌన్సిలర్స్, ఉమెన్ ఫెలోషిప్, సండే స్కూల్, యూత్ ఫెలోషిప్, ఫ్యామిలీ ఫెలోషిప్, అన్ని వింగులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధులను మీరు దీవించండి ఆయన. సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కనికరించండి. ఈ రోజంతా మీ దయగల హస్తాన్ని మేము అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము. మమ్మ శోధనలను తేకాకీను తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి ఈ నెలంతా కాపుదల ఉండును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము, వాగ్దత్తము ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.
நல்லவர்